జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన కూడా చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. ఎస్ శంకరి, జనవరి 4న సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పలు కీలకమైనటువంటి నిర్ణయాలకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అందులో ప్రధానంగా రైతు భరోసా నిధుల విడుదల కోసం ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఈ కేబినెట్ సమావేశంలో. ఇప్పటికే జనవరిలో ప్రధానంగా సంక్రాంతి పండుగ నుంచే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము అందుకోసం అవసరమైనటువంటి నిధులను కూడా సమకూర్చుకుంది. రైతు భరోసా విధి విధానాలని ఖరారు చేయడం కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించింది బట్టి విక్రమార్క నేతృత్వంలో. సో ఇప్పటికే బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం దీనిపైన చర్చించి రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా దాదాపుగా ఖరారు చేసింది. ఎవరికి రైతు బంధు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, నియంత్రణ పెట్టాలా లేదా, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అనేటువంటి అంశాలపైన కులంకషంగా చర్చించి దానికి సంబంధించినటువంటి విధి విధానాలను అయితే దాదాపు ఫైనల్ కూడా చేసేసింది. సో ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసాని ఎకరానికి 7,500 రూపాయలని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించినటువంటి నిధుల్ని విడుదల చేయడం కోసం ఈ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. సో ఇప్పటికైతే రైతు భరోసాకు సంబంధించి మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే కొన్ని రైతు సాగు చేసేటువంటి ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఏదైతే కొండలు, గుట్టలు, అదేవిధంగా వెంచర్లు చేసి ఫ్లాట్లు చేసి అమ్మేశారో ఆ భూములకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఇండికేషన్స్ ఇచ్చారు. అంతేకాకుండా మంత్రివర్గ ఉపసంఘం కూడా ఆ మేరకు నివేదికని సిద్ధం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఐటీ ఉద్యోగులు, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా రైతు భరోసా ఇచ్చేటువంటి ఆలోచనలో ఇవ్వకూడదనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటుగా ఈ కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 4,500 చొప్పున ఇండ్లను ఇచ్చేందుకు దరఖాస్తులను కూడా స్వీకరించింది. అందుకోసం లబ్ధిదారుల ఎంపిక కోసము ఒక యాప్ను కూడా సిద్ధం చేసింది. ఆ యాప్లో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి పేర్లను నమోదు చేస్తున్నారు. ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ప్రభుత్వము షురూ కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందుకు సంబంధించినటువంటి నిర్ణయానికి ఈ కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ సర్కార్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. అయితే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది. సో ఆ మేరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. ఆ నిర్ణయానికి కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో ఈ కేబినెట్ దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతుంది. దాదాపుగా ఇప్పటికే 20-30 లక్షల మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతా ఉంది. దీంతో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉంది కేబినెట్. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.